ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. శోభితా ధూళిపాల్ల రోజు ఏదో ఒక విషయంతో నెటిజన్ల నోళ్లలో నానుతూనే ఉన్నారు. ఆమె అక్కినేని వారింట కోడలవ్వడంతోనే ఈ ట్రెండ్ మొదలైంది. మొదట్లో ఆమెను చాలా మంది కోడలిగా వ్యతిరేకించారు. అదృష్టం కొద్దీ ఆ ఇంట కోడలైందని ఆమెను తీసిపారేశారు. అప్పటి నుంచి పెళ్లై 2 నెలలవుతున్న ఈ నెగటివ్ ట్రెండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు అక్కినేని ఇంట కోడలుగా ఉన్న సమంత రుత్ప్రభు విడాకులు తీసుకుని విడిపోయినా ఇప్పటికీ ఆమెతో శోభితాను పోల్చుతున్నారు నెటిజన్లు. చెప్పాలంటే సమంత కంటే శోభితాకే బాలీవుడ్ లో ఎక్కువ ఫేమ్ ఉంది. అంతేకాదు ఆమె మోస్ట్ స్టైలిష్ యాక్ట్రెస్ గా కూడా ఉంది. అయినప్పటికీ ఆమెను కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు నెటిజన్లు. తాజాగా శోభితాని మరోసారి నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇటీవల అక్కినేని కుటుంబం పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొండపల్లి బొమ్మను ప్రజెంట్ చేసింది. తాను చిన్నప్పుడు ఏపీలోని తెలానిలో తన గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో పెరిగానని, అప్పుడు కొండపల్లి బొమ్మలతో ఆడుకున్నానని చెప్పింది. దీనిపై నెటిజన్లు టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఓవైపు నాగ చైతన్య సినిమా తండేల్ రిలీజ్ అయింది. మరోవైపు ఆ ఫ్యామిలీ ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసింది. అయినా ఇవాళ వీళ్ల కంటే ఎక్కువగా సమంతాయే షో స్టీల్ చేస్తోంది. ఆమె ఆరా అలాంటిదని ఓ యూజర్ కామెంట్ చేయవగా, వెళ్లి సమంతనే పెళ్లి చేసుకో, మేం ప్రశాంతంగా ఉంటామని మరో యూజర్ కౌంటర్ ఇచ్చారు. తండేల్ హిట్ అవ్వడానికి కారణం అక్కినేని ఫ్యామిలీలోకి శోభిత రావడమే అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా, ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం సాయి పల్లవి అని మరో యూజర్ అందుకున్నారు. ఇప్పుడు నువ్వు ఒక తెలుగు అమ్మాయిలా ఉన్నావంటూ ఆమె ఇన్నాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్ కి వ్యతిరేకంగా కామెంట్ ఇచ్చారు. ఎవరేం చేసినా సమంతాయ ఎప్పుడు కింగ్ అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. శోభిత మాత్రం నీ పక్కన అస్సలు బాగోలేదు, సమంత మాత్రమే సూపర్ జోడీ అని మరో యూజర్ స్పందించారు. ఇలా ప్రతిరోజు శోభితకి ట్రోల్స్ తప్పట్లేదు. బాలీవుడ్ రేంజ్ నుంచి వచ్చిన ఆమె ఇప్పుడిప్పుడే అక్కినేని ఫ్యామిలీతో కలవగలుగుతోంది. అందుకోసం తన ఇష్టాలను అడ్జస్ట్ చేసుకుంటోంది. కానీ డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్ విషయంలోనూ రాజీ పడుతోంది. ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ నెగిటివ్ కామెంట్స్ ఆమెను వదలట్లేదు. ఆమె పోస్ట్ చేస్తున్న ప్రతి పోస్ట్ లో ట్రోల్స్ పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె వాటిని తట్టుకుంటూ ముందుకు సాగుతోంది.